అమరావతి రాజధానిలో భారీగా నిర్మాణం జరుగుతున్న ఎన్జీఓ టవర్స్ గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా? ఎంత ఖర్చుతో, ఎన్ని టవర్స్, ఎన్ని ఇళ్ళు నిర్మిస్తున్నారు, ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఈ వీడియోలో మీరు పూర్తి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఎన్జీఓ హౌసింగ్ టవర్స్ ప్రాజెక్ట్. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం డిజైన్ చేసిన భారీ రెసిడెన్షియల్ జోన్. ఎన్జీఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, అంటే ప్రభుత్వంలో పనిచేసే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు. వారి కోసం ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్టును ఏపీసీఆర్డీఏ రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య వివరాలు చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం టవర్స్ సుమారు 12 నుంచి 15 హై రైజ్ టవర్స్ ఉంటాయి. అయితే మొత్తం ఫ్లాట్లు సుమారు 1900కు పైగా యూనిట్లు. ఒక్కొక్క ఫ్లాట్ సైజ్ వచ్చి సుమారు 1200 నుంచి 1800 స్క్వేర్ ఫీట్ మధ్య ఉంటుంది. అలాగే దీనిని G+10 నుంచి G+18 అంతస్తుల భవనాలలాగా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు 800 కోట్లకు పైగా. ఇది ఒక సాధారణ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాదు, పూర్తి ప్లాన్ చేసిన గవర్నమెంట్ రెసిడెన్షియల్ టౌన్షిప్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా చాలా టవర్స్ స్ట్రక్చర్ పూర్తయ్యాయి. కొన్ని టవర్స్లో ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూసుకుంటే ప్లాస్టరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, లిఫ్ట్ ఇన్స్టాలేషన్, ఇంటీరియర్ ఫిట్టింగ్స్. అలాగే ఇక్కడ భారీ క్రేన్లు, మిషనరీతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో కేవలం టవర్స్ మాత్రమే కాదు, మొత్తం లేఅవుట్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే వెడల్పైన ఇంటర్నల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఓపెన్ పార్కింగ్, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్, గ్రీన్ పార్క్స్, ఓపెన్ స్పేసెస్, స్ట్రీట్ లైటింగ్, పవర్ కనెక్షన్స్. సో వీటితో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇది ఒక పూర్తి స్థాయి సిటీ లెవెల్ ప్లానింగ్తో డిజైన్ చేసిన ప్రాజెక్ట్. ప్రస్తుతం గ్రౌండ్లో చూస్తే సుమారు 70 నుంచి 85% వరకు పనులు పూర్తయ్యాయి. కొన్ని బ్లాక్స్ ఆల్మోస్ట్ రెడీలో ఉండి హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి. అయితే మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ్ గారి పర్యవేక్షణలో ఈ ఏప్రిల్ నెలలోనే అధికారులకు ఈ గృహాలను హ్యాండ్ ఓవర్ చేసేందుకు ఏపీసీఆర్డీఏ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా 2 మిలియన్ సేఫ్ వర్కింగ్ అవర్స్ పూర్తి చేసి ఎల్ఎన్టీ సంస్థ రికార్డు సృష్టించింది. ఈ ఎన్జీఓ టవర్స్ ప్రాజెక్ట్ చాలా కీలకం, ఎందుకంటే వేలాది ఉద్యోగులు రాజధానిలో నివసిస్తారు. ప్రభుత్వ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. అమరావతిలో జీవనం ప్రారంభమవుతుంది. రియల్ ఎస్టేట్, కమర్షియల్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఇది అమరావతి లైవ్ సిటీగా మారడానికి మెయిన్ స్టెప్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇంకా ఇతర గవర్నమెంట్ భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు కూడా వేగంగా పూర్తవుతాయి. అమరావతి మళ్ళీ ఫుల్ స్టేజ్ డెవలప్మెంట్ అయ్యే దిశగా అయితే సాగుతుంది. మొత్తానికి ఎన్జీఓ టవర్స్ ప్రాజెక్ట్ అమరావతి భవిష్యత్తుకు బేస్ లాంటిది. ఇది పూర్తయితే వేల కుటుంబాలకు నివాసం ఉంటుంది, రాజధానికి జీవం. అమరావతిలో జరుగుతున్న ఈ భారీ మార్పు గురించి మీరేమనుకుంటున్నారు? ఈ టవర్లు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కింద కామెంట్స్ చేయండి. అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.